మన ప్రభువు మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క శక్తిగల నామములో ప్రతి ఒక్కరిని కూడా ప్రేమతో కృపా సింహాసనం దగ్గరికి ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈరోజు మన కొరకు పరిశుద్ధాత్ముడు సిద్ధపరిచినటువంటి సత్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. నేటి అంశము ఉపదేశకుల అభిషేకము. టుడేస్ టాపిక్ ఫ్రమ్ ద థ్రోన్ ఆఫ్ గ్రేస్, టీచర్స్ అనాయింటింగ్. నేటి వాగ్దానము. Today's promise is found in the book of Psalms 32 verse 8. కీర్తనలు 32:8. కలిసి నాతో చెప్పండి. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. ఆమేన్. ప్రార్థన. యేసు రక్తము ద్వారా తండ్రి నీ సన్నిధికి వస్తున్నాము. శాశ్వతమైన ప్రేమతో మమ్మలను ప్రేమించి నిత్యము నీ కనికరము నీ కటాక్షము మా జీవితాల్లో చూపుతున్నందుకు నీకు వందనాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. యేసయ్యా, నీ కృప ద్వారా నీవు అనుగ్రహించిన రక్షణను బట్టి నీకు వందనాలు. తండ్రి అయిన యెహోవా చేసిన మేళ్లను ఉపకారములను జ్ఞాపకం చేసుకోవటానికి, స్తుతించటానికి, ఆరాధన చేయటానికి, ప్రార్థనా విన్నపములు యేసు ప్రభు శక్తిగల నామములో చేయటానికి ఇంతవరకు సహాయము దయచేసినందుకు నీకు వందనాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు నీవు మా కొరకు సిద్ధపరిచిన పరిశుద్ధమైన జీవము గల వాక్కును, ఆశీర్వాదమును, వాగ్దానమును జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రతి ఆటంకాన్ని, ప్రతి అనుమానాన్ని, ప్రతి చీకటి అధికారాన్ని యేసు ప్రభు నామములో పాదలతో వందిస్తున్నాం. యేసు రక్తములో మా జీవితాలను ముద్రిస్తూ యేసు ప్రభుని ఒప్పుకొనుచు వాక్యపు వెలుగులోకి, సత్యములోకి, జీవములోకి పరిశుద్ధాత్ముడాన నీవే నడిపిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలియచేస్తూ యేసు ప్రభు నామములో ప్రార్థించి నేటి వాక్యపు ఆశీర్వాదము కొరకు యేసు నామములో సిద్ధపడుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి సంఘమా, పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నటువంటి సత్యాన్ని ఈరోజు జ్ఞాపకం చేసుకుందాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో 4వ అధ్యాయంలో వ్రాయబడినటువంటి సత్యం 13వ వచనంలో, పాల్స్ లెటర్ టు ఎఫిషియన్స్ చాప్టర్ 4 verse 13. క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తులను గాను, కొందరిని ప్రవక్తలను గాను, కొందరిని సువార్తికులను గాను, కొందరిని కాపరులు గాను, ఉపదేశకులను గాను నియమించెను. 5 రకాలైనటువంటి పరిచర్యలు సంఘానికి పరిశుద్ధాత్ముడు అనుగ్రహించడం జరిగింది. సంఘములో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఒక్కొక్క రకమైనటువంటి బాధ్యతను, ఒక్కొక్క రకమైనటువంటి పిలుపును, అభిషేకాన్ని తండ్రి అనుగ్రహించి ఉన్నారు. కొందరు అపోస్తలులుగా అభిషేకాన్ని పొందుకున్నారు, కొందరు ప్రవక్తల అభిషేకాన్ని, కొందరు సువార్తికుల అభిషేకాన్ని, కొందరు కాపరుల అభిషేకాన్ని, కొందరు ఉపదేశకులు అంటే టీచర్స్ యొక్క అభిషేకాన్ని పొందుకొని ఉన్నారు. ప్రతి ఒక్కరిలో ఒక్కొక్క రకమైనటువంటి పిలుపు, వరము, అభిషేకము దాగి ఉన్నది. ఆ దాగి ఉన్నటువంటి ఆ వరాన్ని, ఆ అభిషేకాన్ని, ఆ పిలుపును, ఆ పరిచర్యను నీవు నేను గుర్తించటానికే పరిశుద్ధాత్ముడు మనకి సహాయం దయచేస్తాడు. దేని కొరకు అంటే ఆత్మల సంపాదన కొరకు, సంఘము క్షేమము కొరకు, సంఘము అభివృద్ధి కొరకు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు 2వసారి లోకములోకి రాబోచున్నారు. రాబోయే ముందుగా సంఘము సిద్ధపరచబడాలి. సంఘాన్ని సిద్ధపరచటానికి 5 రకాలైనటువంటి పిలుపులు, అభిషేకాలు, వరాలు ప్రత్యేకంగా పరిశుద్ధాత్ముడే సంఘము నుండి ఎన్నుకొని, విశ్వాసులను ఎన్నుకొని, ఏర్పాటు చేసుకొని, వారిని అభిషేకించి ఈ వరాలతో, ఈ అభిషేకాలతో వారిని సంఘం నుండి లోకములోకి పంపిస్తాడు పరిశుద్ధాత్ముడు. అపోస్తలులుగా పంపిస్తాడు, ప్రవక్తలుగా పంపిస్తాడు, సువార్తికులుగా పంపిస్తాడు, కాపర్లుగా పంపిస్తాడు, నియమిస్తాడు, ఉపదేశకులుగా వారిని టీచర్స్గా పంపిస్తాడు, అభిషేకిస్తాడు. ఆత్మల సంపాదన కొరకు, సంఘ అభివృద్ధి కొరకు,
ప్రభువైన యేసుక్రీస్తు వారు రెండవసారి వచ్చిన తర్వాత సార్వత్రిక సంఘము ప్రభువైన యేసుని మధ్యాకాశంలో కలవాలి కాబట్టి అందుకొరకు ఈ 5 రకాలైనటువంటి పరిచర్యలు ఉపయోగపడతాయి, వినియోగించబడతాయి. ఈరోజు మనం ప్రత్యేకంగా టీచర్స్ అనాయింటింగ్, ఉపదేశకుల అభిషేకం గురించి మనం తెలుసుకుంటున్నాం. ఏ విధంగా నడిపిస్తాడు ఆయన అని మనం ఆలోచన చేస్తే వాక్యముతో, పరిశుద్ధాత్మతో నడిపిస్తాడు. అదే సత్యాన్ని కీర్తన 32:8 మనం చూసాం. సామ్స్ 32:8, నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. ఎవరికి? విశ్వాసులకు, ఎన్నుకోబడిన, ఏర్పాటు చేయబడిన, పిలువబడిన వారిని ఏ మార్గంలోకి వెళ్ళాలో ఆయన మనకి బోధిస్తాడు. ఉపదేశకుడు ఎవరు? ఉపదేశించేది వాక్యమై ఉన్న యేసయ్య ఉపదేశిస్తాడు. పరిశుద్ధాత్ముడు ఉపదేశిస్తాడు, ఆలోచన ఇస్తాడు. ఆయన మన మీద తన యొక్క కనుదృష్టి ఉంచాడు. మనకి తన ఆలోచన, క్రీస్తు యేసు మనస్సును మనకు అనుగ్రహించి మనల్ని నడిపిస్తాడు. ఎప్పటి వరకు? యేసయ్య రాకడ పర్యంతరం వరకు నిరంతరము ఆయన నడిపిస్తూనే ఉంటాడు. ఆయన నడిపించటానికి మనకి సహాయము దయచేస్తూ ఉంటాడు. ప్రియమైనటువంటి సంఘమా, కాబట్టి ఈరోజు మనం ప్రత్యేకంగా తెలుసుకోవాల్సినటువంటి సత్యం ఏమిటి అంటే, ఈ యొక్క అభిషేకము ఎవరికి ఇవ్వబడి ఉన్నది అంటే విశ్వాసులకు ఇవ్వబడి ఉన్నది. ఎవరు ఇస్తారు అంటే తండ్రి అనుగ్రహిస్తున్నారు. అయితే దేని కొరకు? తండ్రిని మహిమపరచటానికి, తండ్రి రాజ్యాన్ని కట్టడానికి ఈ యొక్క అభిషేకము ఇవ్వబడి ఉన్నది. ప్రియమైనటువంటి సంఘమా, అయితే నేను తెలుసుకోవలసినటువంటి సత్యం ఏమిటి అంటే, ఈ అభిషేకాన్ని పొందినటువంటి నీవు ఈ లోకములో 2 దారులు ఉన్నాయి, 2 కనిపిస్తాయి. ఒకటి దేవుని మార్గము, రెండవది లోకము. ఈ రెండిటిలో నీవు ఎన్నుకోవలసింది ఏమిటి అంటే, దేవుని మార్గాన్ని నేను ఎన్నుకోవాలి. లోకములో అనేక రకాలైనటువంటి ఆశలు, ఆకాంక్షలు, ధనము ఉన్నాయి. ఎన్నుకోవలసింది నేను వెళ్ళవలసింది యేసయ్య మార్గాన్ని నేను వెళ్ళాలి. ప్రియమైనటువంటి సంఘమా, లూకా సువార్తలో 6వ అధ్యాయంలో 13వ వచనంలో ఒక సత్యాన్ని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. గాస్పెల్ ఆఫ్ లూక్ చాప్టర్ 6 వర్స్ 13 ఇక్కడ రాయబడినటువంటి ఒక సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. లూకా సువార్త 6వ అధ్యాయము 13వ వచనంలో రాయబడినటువంటి ఒక సత్యం. యేసయ్య తన శిష్యులను పిలిచి చెప్పినటువంటి సత్యం. వారిలో 12 మందిని ఏర్పరచి వారికి అపోస్తులను పేరు పెట్టెను. ప్రియమైనటువంటి సంఘమా, వారికి అపోస్తులుగా వారిని పిలిచి వారిని ఎన్నుకొని ఏర్పాటు చేసుకున్నారు. ఎవరు? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. అయితే వారు చేయవలసినటువంటి పని ఏమిటి అంటే, ప్రత్యేకంగా దేవుని యొక్క ప్రణాళికను నెరవేర్చవలసిన వారై ఉన్నారు. వాళ్ళు ఈ లోకంలో వారికి ప్రత్యేకంగా ఇవ్వబడినటువంటి బాధ్యత అది. అయితే వాళ్ళు ఈ లోకములో ఉన్న వాటిని ప్రేమించకూడదు అని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. దేవుని ప్రేమ చేత నింపబడిన వారు వీళ్ళల్లో ఏముంటుంది అంటే, దేవుని యొక్క ప్రేమ ఉంటుంది. కాబట్టి వీళ్ళు దేవుని యొక్క ప్రేమను ప్రకటించటానికి పిలువబడి ఉన్నారు. కాబట్టి ప్రతి విశ్వాసులు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి సత్యం ఏమిటి అంటే, దేవుని ప్రేమను పొందుకొని దేవుని ఆరాధన చేయాలి అని పరిశుద్ధాత్ముడు తెలియజేస్తూ ఉన్నాడు. రోమిలకు రాసినటువంటి పత్రికలో 5వ అధ్యాయంలో 5వ వచనంలో ఆ సత్యాన్ని మనం చూస్తాం. రోమిలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయంలో 5వ వచనంలో మనం ఒక సత్యాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. రోమన్ చాప్టర్ 5 verse 5.
ఎందుకనగా ఈ నిరీక్షణ మనను పరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. దేవుని యొక్క ప్రేమను పరిశుద్ధాత్ముడు మన హృదయములో కుమ్మరిస్తాడు. అప్పుడు మనకు కలిగేది ఏమిటి అంటే తండ్రిని ప్రేమించేటువంటి హృదయము, ఆత్మతో సత్యముతో తండ్రిని ఆరాధన చేసేటువంటి జీవితము మనము కలిగి ఉంటాం. ప్రేమటువంటి సంఘమ, అప్పుడు మనకేం కలుగుతుంది అంటే క్షమించేటువంటి మనస్సు మనం కలిగి ఉంటాం. బాధ పెట్టిన వారిని, మనకు కష్టము కలుగ చేసిన వారిని క్షమించేటువంటి మనస్సు మనం కలిగి ఉంటాం. మత్తయి సువార్తలో 6వ అధ్యాయంలో మనం చూస్తాం. ఏమిటి ఆ సత్యం అంటే ప్రియమైనటువంటి సంఘమ, మత్తయి సువార్త 5వ అధ్యాయము 44-45 వచనాల్లో రాయబడి ఉన్నది. మత్తయి సువార్త 5వ అధ్యాయం 43 నుంచి చదువుతున్నాను. మాథ్యూ చాప్టర్ 5 verses 43 onwards. నీ పొరుగు వాని ప్రేమించి నీ శత్రువులను ద్వేషించుమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పునదేమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులయ్యుండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకములో నివసించిన కాలములో శిష్యులను ప్రత్యేకపరచుకుని వాళ్ళకు అనేక సత్యాలను నేర్పించారు. యేసు ప్రభుల వారు టీచర్లకే టీచరు. యేసు ప్రభులో ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి అంటే అపోస్తలుల అభిషేకము ఉన్నది, కాపరుల అభిషేకము ఉన్నది, యాజకుల అభిషేకము ఉన్నది. క్రైస్ట్ జీసస్ ఈజ్ ద ప్రీస్ట్, ఈజ్ ది great high priest, and he is the pastor of all the pastors, he is the teacher of all the teachers, and he is the shepherd of our soul. ఆయన మంచి బోధకుడు యేసు ప్రభుల వారు. యేసు ప్రభుల వారి లోకములో నివసించిన కాలంలో అనేక సత్యాలను శిష్యులకు బోధించారు, వివరించి చెప్పారు. అనేక వేల మంది ఉన్నప్పుడేమో వేరుగా ఆయన తండ్రి రాజ్యాన్ని ప్రకటించారు, తండ్రి ప్రణాళికను ప్రకటించారు. కానీ శిష్యులకు మాత్రం కొన్ని సత్యాలను వివరించి చెప్పారు. అదే ఆయన బోధలోని ప్రత్యేకత. ప్రియమైనటువంటి సంఘమ, యేసు ప్రభుల వారిని వెంబడించిన వారికి ఆయన ప్రత్యేకంగా పిలిచి నేర్పించినటువంటి సత్యాలు. యేసయ్య 33.5 సంవత్సరాలు ఈ లోకంలో నివసించి ఉన్నారు. ఆఖరి 3.5 సంవత్సరాలు సువార్తను ప్రకటించారు, తండ్రి చిత్తాన్ని ప్రకటించారు. ఆ ఆఖరి 3.5 సంవత్సరాలలో శిష్యులను ఎన్నుకొని ఏర్పాటు చేసుకుని తన్ను వెంబడించమని వారికి తెలియచేసి ఉన్నారు. వాళ్ళు యేసయ్యను వెంబడించారు. అదే సత్యాన్ని మనం చూస్తున్నాం. యేసు ప్రభుల వారు శిష్యులను ఎన్నుకున్నాక మత్తయి సువార్తలో 4వ అధ్యాయంలో 19-20 వచనాల్లో వ్రాయబడినటువంటి సత్యం. మాథ్యూ, గాస్పెల్ ఆఫ్ మాథ్యూ చాప్టర్ 4 verses 19 and 20. 19-20 వచనాలు మత్తయి సువార్త. ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మును మనుష్యులను పట్టు జాలలనుగా చేతునని వారితో చెప్పాను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. యేసయ్యను వెంబడించారు ఈ శిష్యులు. వెంబడించిన తర్వాత అనేక సత్యాలను వారికి యేసు ప్రభుల వారు బోధించారు. అనేక సత్యాలను వారికి బోధించారు. ముఖ్యమైనటువంటి విషయాలను వారికి బోధించారు. వాళ్ళు తెలుసుకోవలసినటువంటి విషయాలను వారికి బోధించారు యేసు ప్రభుల వారు. ఈ లోకములో ముఖ్యమైనది ఏమిటి అని ఆలోచన మనం కలిగి ఉన్నప్పుడు యేసు ప్రభుల వారు సెలవిస్తున్నటువంటి సత్యాలు. మార్కు సువార్తలో 10వ అధ్యాయంలో ఒక సత్యాన్ని యేసు ప్రభుల వారు తెలియచేస్తూ ఉన్నారు. ఇక్కడ మార్కు సువార్త 10వ అధ్యాయంలో ఒక వ్యక్తి బాగా ధనికుడు. ఆ వ్యక్తి యేసు ప్రభు గురించి విన్న తర్వాత యేసు ప్రభువుల వారిని అడుగుతూ ఉన్నారు. సద్బోధకుడా అని యేసు ప్రభుని పిలుస్తూ యేసు ప్రభు దగ్గరతో మాట్లాడుతూ ఉన్నారు ఒక వ్యక్తి, ఒక ధనికుడు. మార్కు సువార్త 10వ అధ్యాయంలో ఆ సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం.
ఆయన బయలుదేరి మార్గమున పోవుచుండగా ఒకడు పరిగెత్తుకొని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయుదునని ఆయనను అడిగాను. యేసు, నన్ను సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు? దేవుడు ఒక్కడే గాని మరి ఎవడునూ సత్పురుషుడు కాడు. నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలింపవద్దు, అబద్ధ సాక్ష్యము పలుకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపుము అను ఆజ్ఞలు నీకు తెలియను కదా అని అతనితో చెప్పాను. అందుకతడు, బోధకుడా, బాల్యము నుండి ఇవన్నీ అనుసరించుతూనే ఉంటినని చెప్పాను. యేసు అతని చూచి అతని ప్రేమించి, నీకు ఒకటి కొదువుగానున్నది, నీవు వెళ్ళి నీకు కలిగి ఉన్నవన్నీ అమ్మి బేదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించుమని చెప్పాను. అతడు మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాను. ఆలోచన చేయండి. ఆ వ్యక్తి యేసు ప్రభువు వారి దగ్గరకు వచ్చి నిత్య జీవానికి వారసులు అవ్వాలంటే ఏం చేయాలి అని అడుగుతున్నాడు. యేసు ప్రభువు వారు సెలవిచ్చారు, 10 ఆజ్ఞలు నీవు పాటిస్తే నీవు నిత్య జీవానికి వారసుడు అవుతావని చెప్పారు. అప్పుడు ఆ ధనికుడు అంటున్నాడు, చిన్నతనము నుండి నేను ఇవన్నీ కూడా పాటిస్తూనే ఉన్నాను అన్నాడు. అప్పుడు యేసయ్య అన్నారు, నీకు ఒకటి కొదువుగా ఉంది. ఏమిటి అంటే, నీ ఆస్తిని అమ్మివేసి నీవు నన్ను వెంబడించు. అప్పుడు చిన్నబుచ్చుకున్నాడు. మనసులో, హృదయంలో బాధ కలిగింది. యేసయ్యను వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. అంటే ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే, ఆ వ్యక్తి ధనాన్ని ప్రేమించాడు. మోషే ధర్మశాస్త్రం గురించి తెలుసు, 10 ఆజ్ఞల గురించి తెలుసు, కానీ తెలియంది ఏమిటి అంటే విధేయత లేదు, విశ్వాసము లేదు, సమర్పణ లేదు. హృదయములో ఉన్నది ఏమిటి అంటే ధనమును ప్రేమించాడు. కాబట్టి యేసయ్యను వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. అప్పుడు శిష్యులు వచ్చి అడుగుతున్నారు, ఇది ఎవరికి సాధ్యం అంటే, ఇది మనుషులకు అసాధ్యం అని యేసయ్య అంటున్నారు. మార్కు సువార్త 10వ అధ్యాయంలో 27వ వచనంలో యేసయ్య సెలవిస్తూ ఉన్నారు. యేసు వారిని చూచి, ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి అసాధ్యము కాదు, దేవునికి సమస్తమును సాధ్యమే అని చెప్పాను. 25వ వచనంలో యేసయ్య సెలవిస్తున్న మాట, ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే ఒంటె సూది బెజ్జములో దూరుట సులభం. అందుకు వారు అత్యధికముగా ఆశ్చర్యపడి, అట్లయితే ఎవడు రక్షణ పొందగలడని ఆయనను అడిగిరి. ఎవరు రక్షణ పొందగలుగుతారు? ఈ లోకంలో ధనం ఉన్న వారందరూ పరలోకం వెళతారా? వెళ్ళరు. ఈ లోకంలో అనేక మంది, కోట్ల మంది ప్రజలు ఉన్నారు. ఎవరు పరలోకం వెళతారు అంటే రక్షణ పొందుకున్నవారు. రక్షకుడైన యేసు ప్రభుల వారిని అంగీకరించి విశ్వసించి రక్షణ పొందిన తరువాత యేసయ్యను వెంబడించేటువంటి వారు మాత్రమే పరలోక రాజ్యం వెళతారు అనే సత్యాన్ని యేసు ప్రభుల వారు సెలవిస్తూ ఉన్నారు. మనుషులు వాళ్ళ యొక్క శక్తితో, సామర్థ్యముతో, కలిగి ఉన్న వాటితో రక్షణ పొందుకోలేరు. కానీ రక్షణ ఉచితము. యేసయ్య కృప ద్వారా మాత్రమే రక్షణ కలుగుచున్నది. ఇది మనుషులకు అసాధ్యమే, వాళ్ళ సామర్థ్యముతో వాళ్ళు పొందుకోలేరు. ఇది దేవుడు అనుగ్రహించినటువంటి ఒక వరము అని యేసయ్య తెలియచేస్తూ ఉన్నారు. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో 2వ అధ్యాయంలో మనం చూస్తాం. ది బుక్ ఆఫ్ ఎఫిషియన్స్ చాప్టర్ 2 verses 7 and 8. క్రీస్తు యేసునందు మనను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. రక్షణ దేవుడు అనుగ్రహించినటువంటి ఒక వరము, ప్రేమైనటువంటి సంఘం. కాబట్టి ఈరోజు నీవు నేను మన అతిశయము దేనిని బట్టి ఉండాలంటే రక్షకుడైన యేసయ్యను బట్టి మనం అతిశయించాలి. యేసయ్య మరణమును బట్టి, పునరుత్థానమును బట్టి నీవు నేను అతిశయి కలిగి ఉండాలి. కానీ మరి దేన్ని బట్టి మనం అతిశయించకూడదు అని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు.
ఎప్పుడైతే ఈ యొక్క అభిషేకాన్ని మనం పొందుకుంటామో, యేసయ్యలో ఉన్నటువంటి అభిషేకాన్ని, అప్పుడు లోకములో ఉన్న వాటిని మనం ప్రేమించం, యేసయ్యను మనం ప్రేమించగలుగుతాము. ప్రేమటువంటి సంగమా, అదే సత్యాన్ని పరిశుద్ధాత్ముడు మనకి నిత్యము జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. యోహాను రాసినటువంటి అపోస్తలుడైనటువంటి యోహాను గారికి పరిశుద్ధాత్ముడు అనుగ్రహించినటువంటి ప్రత్యక్షత ద్వారా, ప్రకటన జ్ఞానము ద్వారా రాయబడినటువంటి సత్యాలు. యోహాను రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయములో 15-16 వచనం, ఈ లోకమును నైనను లోకములో ఉన్న వాటినైనా ప్రేమింపకుడి, ఎవడైనను లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వానిలో నుండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపుడంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును. ఆమేన్. అపోస్తలుడైనటువంటి యోహాను గారికి ప్రత్యక్షత, ఆ ప్రకటన జ్ఞానము, ఆ అభిషేకము ద్వారా అనేక సత్యాలను సంఘానికి ఉపదేశిస్తూ ఉన్నాడు. మనము లోకములో ఎవరిని ప్రేమించాలి, లోకములో ఉన్న వాటిని కాదు, లోకము నుండి మనము వేరుగా ఉండాలి అని పరిశుద్ధాత్ముడు తెలియజేస్తూ ఉన్నాడు. లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించకూడదు, అవే శరీరాశ, నేత్రాశ, జీవపుడంబము అని తెలియజేస్తున్నాడు. ఎవరైతే వాటిని ప్రేమిస్తారో వారిలో దేవుని ప్రేమ ఉండదు అని అపోస్తలుడైనటువంటి యోహాను గారి ద్వారా పరిశుద్ధాత్ముడు బయలుపరుస్తూ ఉన్నాడు. దేవుని ప్రేమ మనలో ఉన్నప్పుడు మనకేం కలుగుతుంది అంటే, మనకి ధైర్యం కలుగుతుంది, ఆశీర్వాదము కలుగుతుంది, మనము దేవుని పని బలముగా చేయగలుగుతాం. యోహాను రాసినటువంటి పత్రిక, మొదటి పత్రికలో 4వ అధ్యాయంలో 18వ వచనం, ప్రేమలో భయం ఉండదు, అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును. భయము దండనతో కూడినది, భయపడేవాడు ప్రేమ యందు పరిపూర్ణము చేయబడిన వాడు కాడు. ఆయనే మొదట మనలను ప్రేమించెను గనుక మనము ప్రేమించుచున్నాము. ఆమేన్. మనము ప్రేమించటానికి గల ఆధారము ప్రేమ గల తండ్రి మనకు సహాయం చేస్తూ ఉన్నారు. ప్రభువైన యేసుని మనము కలిగి ఉన్న తరువాత, పరిశుద్ధాత్మను మనం కలిగి ఉన్న తర్వాత మనలో భయాలన్నీ కూడా తొలగిపోతాయి. ప్రేమలో భయం ఉండదు, అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును. మన జీవితాల్లో ఉన్న అన్ని రకాలైనటువంటి భయాలన్నీ కూడా తొలగిపోతాయి. యేసయ్య ప్రేమ ద్వారా, పరిశుద్ధాత్ముడు అనుగ్రహించేటువంటి ఆ యొక్క ప్రేమ ద్వారా మనము పొందుకుంటాం. కాబట్టి ఆయనే మన బోధకుడు, ఆయనే మనకి ఉపదేశకుడు. యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రికలో 2వ అధ్యాయంలో, ప్రియమైనటువంటి సంగమా, 25వ వచనం నుంచి చదువుతున్నాను. జాన్స్ ఫస్ట్ లెటర్ చాప్టర్ 2 verses 25 onwards. తండ్రి యందును నిలితియంతును నిత్య జీవం అనుగ్రహించునన్నది ఆయన తానే మనకు చేసిన వాగ్దానం. మిమ్మును మోసపరచు వారిని బట్టి ఈ సంగతులు మీకు వ్రాసి ఉన్నాను. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుచుచున్నది గనుక ఎవడునూ మీకు బోధింపనక్కర్లేదు. ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే గాని అబద్ధము కాదు. అన్నిటినీ గూర్చి మీకు బోధించుచున్న ప్రకారముగాను, ఆయన మీకు బోధించిన ప్రకారముగాను ఆయనలో మీరు నిలుచుచున్నారు. కాబట్టి చిన్నపిల్లలారా, ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన రాకడయందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉండునట్లు మీరు ఆయన యందు నిలిచిండుడి. ఆయన నీతిమంతుడని మీరు ఎరిగి ఉన్న ఎడల నీతిని జరిగించు ప్రతి వాడును ఆయన మూలముగా పుట్టి ఉన్నాడని ఎరుగుదురు. మనలో ఉన్నటువంటి అభిషేకము మనకి ఏం చేస్తుంది? బోధిస్తుంది. అనాయింటింగ్ టీచర్స్ అస్. అభిషేకం మనకి
బోధిస్తుంది. ప్రియమైనటువంటి సంఘమా, అదే సత్యాన్ని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. యోహాను సువార్తలో 16వ అధ్యాయములో యేసు ప్రభు వారు శిష్యులను పిలిచి చెప్పారు. జాన్ ది గాస్పెల్ చాప్టర్ 16 verse 13 and 14. యోహాను సువార్త 16 అధ్యాయం 13-14 వచనాలు. అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినో వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియజేయను. ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయను గనుక నన్ను మహిమపరచును. ఎవరు బోధిస్తారు? ఎవరు సత్యములోకి నడిపిస్తారు? పరిశుద్ధాత్ముడు సత్యములోకి నడిపిస్తాడు. ప్రియమైనటువంటి సంగమా, ఆ సత్యాన్ని ఎవరు తెలియచేస్తున్నారు? యేసు ప్రభు వారు తెలియచేస్తున్నారు. యేసు ప్రభుల వారిలో ఏమున్నది? అభిషేకము ఉన్నది, నీతి ఉన్నది, జీవము ఉన్నది, రక్షణ ఉన్నది. ఎవరికి నేర్పిస్తున్నారు? శిష్యులకు నేర్పిస్తూ ఉన్నారు. ప్రియమైనటువంటి సంగమా, శిష్యులు యేసయ్య పనిని చేయాలి, తండ్రి పనిని చేయాలి, తండ్రి చిత్తాన్ని జరిగించాలి. కాబట్టి వాళ్ళు ఈ లోకంలోకి వెళ్ళాలి. వాళ్ళు దిగులు పడుతూ ఉన్నారు, భయపడుతూ ఉన్నారు, ఆందోళన చెందుతూ ఉన్నారు. ఎందుకు అంటే యేసు ప్రభు వారు సెలవిచ్చారు, నన్ను యూదులు, ఈ రోమా ప్రభుత్వం వాళ్ళు పట్టుకొని నన్ను సిలువకి అప్పగిస్తారు, నేను సిలువ మరణం పొందవలసి ఉన్నది అని యేసయ్య సెలవిచ్చినప్పుడు వాళ్ళలో కలవరం, వాళ్ళల్లో భయం, వాళ్ళలో ఆందోళన కలిగాయి. వాళ్ళని ధైర్యపరుస్తూ ఉన్నారు యేసయ్య. మీరు అధైర్యపడవద్దు, మీరు భయపడవద్దు, నేను తండ్రి చిత్తాన్ని జరిగించడానికి వచ్చి ఉన్నాను. కాబట్టి నేను మిమ్మల్ని అనాథలనుగా విడిచిపెట్టి వెళ్ళటం లేదు. సత్య స్వరూపియగు ఆత్మ, ఆదరణకర్త అయినటువంటి ఆత్మ, పరిశుద్ధాత్ముడు ఎల్లప్పుడూ మీతో ఉంటారు. ఆయన మీకు సర్వసత్యములోకి నడిపిస్తారు అని యేసు ప్రభు వారే ముందుగానే బోధించారు, ఉపదేశించారు, వారికి సత్యాన్ని బయలుపరిచారు. వాళ్ళు దిగులు పడకుండా ధైర్యంగా ముందుకు వెళ్ళాలి అని ఇటువంటి విషయాలను తెలియచేశాను. యోహాను సువార్తలో 14వ అధ్యాయంలో 16, 17 వచనం, 18వ వచనంలో ఆ సత్యాలను పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుంటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియగు ఆత్మను అనుగ్రహించును. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. మిమ్మును అనాథలనుగా విడువను, మీ యొద్దకు వత్తును. కొంతకాలమైన తరువాత లోకము నన్ను మరి ఎన్నడూ చూడదు, అయితే మీరు నన్ను చూతురు. నేను జీవించుచున్నాను గనుక మీరును జీవింతురు అని యేసయ్య ఈ లోకములో సజీవునిగా నివసించిన కాలములో శిష్యులను పిలిచి బయలుపరిచినటువంటి సత్యాలు, ఉపదేశించినటువంటి సత్యాలు. ప్రియమైనటువంటి సంఘమా, ప్రతి విశ్వాసిలో ఎవరుంటారు? యేసు ప్రభు వారు ఉంటారు. ప్రతి విశ్వాసిలో ఎవరుంటారు? పరిశుద్ధాత్ముడు ఉంటారు. కాబట్టి ఎవరు కూడా ఎట్టి పరిస్థితిలో కూడా నేను ఒంటరిని, నేను అనాథను, నాకు ఎవ్వరు లేరు అని అనకూడదు. నీ ఆలోచనలో నీవు ఆ ఆలోచన రాకూడదు. నేను ఒంటరిని, నేను అనాథను, నాకు ఎవ్వరు లేరు అనే ఆలోచన రాకూడదు. అదే సత్యాన్ని యేసయ్య సెలవిస్తున్నారు శిష్యులతోటి, నేను మిమ్ములను అనాథలనుగా విడిచిపెట్టడం లేదు అంటున్నారు యేసయ్య. ఆయన మీలో ఉంటారు. ఎవరు? పరిశుద్ధాత్ముడు. ఎల్లప్పుడూ మీతో ఉంటారు. ఒకరోజు ఒక సమయం కాదు, ఎల్లప్పుడూ మీతో ఉంటారు. సత్య స్వరూపియగు ఆత్మ, ఆదరణకర్త అయినటువంటి పరిశుద్ధాత్ముడు ఎల్లప్పుడూ మీతో ఉంటారు. కాబట్టి మీరు అనాథలు కారు. నేను జీవిస్తున్నాను కాబట్టి మీరు కూడా జీవిస్తారు అని యేసయ్య సెలవిస్తున్నాడు. మరణించక ముందే యేసయ్య సెలవిచ్చినటువంటి సత్యం. యేసు ప్రభుల వారు నిన్న, నేడు, రేపు ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు, నిరంతరము ఉన్నటువంటి దేవుడు యేసు ప్రభుల వారు. అందుకే యేసయ్య అంటున్నాడు, నేను ఉన్నవాడను, అనువాడను, నేను జీవించుతున్నాను కాబట్టి మీరు కూడా జీవిస్తారు. మరణము మానవుని
అంతము కాదు. భౌతికపరమైనటువంటి మరణము అంతము కాదు. భౌతికపరమైనటువంటి మరణం ఏంటి అంటే ఆత్మ ప్రాణము శరీరాన్ని వదిలిపెట్టమే. ఆత్మకు చావు లేదు. ఆత్మ ప్రాణము కలిసి ఎల్లప్పుడూ ఉంటాయి. ప్రియమైనటువంటి సంఘమా, అందుకే పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నటువంటి సత్యం, నీవు ఒక ఆత్మవై ఉన్నావు, ప్రాణము కలిగి శరీరములో నివసిస్తున్నావు అన్న సత్యాన్ని మర్చిపోకూడదు. శరీరము తాత్కాలికమైంది. ఈ శరీరానికి అన్ని కావాలి. ఈ శరీరానికి ఆహారం కావాలి. ఈ శరీరాన్ని కాపాడుకోవటానికి దుస్తులు కావాలి. ఈ శరీరానికి కావాల్సినవన్నిటి గురించి మనం ఆలోచన చేస్తాం, కానీ మన ఆత్మకు కావలసిన వాటి గురించి ఎక్కువగా మనం జాగ్రత్తలు తీసుకోం. అందుకే పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నాడు. ఏమిటి అంటే, నీవు ఒక ఆత్మవై ఉన్నావు, ప్రాణము కలిగి శరీరములో నివసిస్తున్నావు. కలిసి నాతో చెప్పండి, నేను ఆత్మనై ఉన్నాను, ప్రాణము కలిగి శరీరములో నివసిస్తున్నాను. ఆమేన్. కాబట్టి నీవు ఇవ్వవలసిన ప్రాధాన్యత శరీరానికి కాదు, లోకానికి కాదు, కలిగి ఉన్న వాటికి కాదు, నీకు రక్షణ కలుగ చేసిన, నీకు నాకు రక్షణ కలుగ చేసిన రక్షకుడైన యేసయ్యకు ప్రాధాన్యత ఇవ్వాలి. మన ఆత్మలను అనుదినము మనము వాక్యము చేత ఉదక స్నానము చేయబడాలి. వాక్యములో ఎదగాలి, కృపలో ఎదగాలి, విశ్వాసములో ఎదగాలి, పరిశుద్ధాత్మలో ఎదగాలి అని పరిశుద్ధాత్ముడు తెలియచేస్తూ ఉన్నాడు. ఆత్మలో బలవంతులుగా మనం కావాలి. ప్రియమైనటువంటి సంఘమా, అదే పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నటువంటి సత్యం. యేసయ్య అనేక సత్యాలను తెలియచేశారు. మత్తయి సువార్తలో కొన్ని సత్యాలు, శిష్యులకు బోధించినటువంటి సత్యాలను మనం జ్ఞాపకం చేసుకున్నాం. మత్తయి సువార్తలో శిష్యులకు యేసయ్య బోధించినటువంటి సత్యాలు. ఈ ఆకాశంలో ఉన్న పక్షులను చూడండి, భూలోకంలో ఉన్నటువంటి జంతువులను చూడండి, అవి కష్టపడవు, కానీ వాటికి ఆహారం సమయానికి అందుతున్నాయి అన్న సత్యాన్ని యేసు ప్రభువు వారు తెలియచేస్తున్నారు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 26వ వచనం. మాథ్యూ చాప్టర్ 6 వర్స్ 26. ఆకాశ పక్షులను చూడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? మీలో నెవడు చింతించుట వలన తన ఎత్తు మూరెడెక్కువ చేసుకొనగలడు? వస్త్రములను గూర్చి మీరు చింతింపనేలా? అడవి పువ్వులు ఎలాగూ నెదుగుచున్నవో ఆలోచించుడి. అవి కష్టపడవు, వడకవు, అయినను తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను సహితము వీటిలో ఒక దాని వలెనైనను అలంకరింపబడలేదు. నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడిలాగు అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా, మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపచేయును గదా. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావలసినవన్నీ మీ తండ్రి, పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడు. రేపటిని గూర్చి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించను. ఏనాటికీడు ఆనాటికి చాలు. ఆలోచించండి. రేపటి గురించి నీవు చింతించకూడదు, దిగులు పడకూడదు అని పరిశుద్ధాత్ముడు తెలియచేస్తున్నాడు. యేసు ప్రభు వారు సెలవిచ్చారు. ఎవరికి సెలవిచ్చారు ఈ సత్యాలు? శిష్యులకు తెలియచేశారు. ఆకాశం ఉన్న పక్షులను చూడండి, జంతువులను చూడండి, ఈ యొక్క వృక్షాలను చూడండి, వీటన్నిటినీ చూడండి. వీటన్నిటికన్నా మీరు శ్రేష్ఠులు కారా అని తెలియచేస్తున్నారు. మీరు వాటన్నిటికంటే బహుశ్రేష్ఠులు కారా?
మీలో నెవడు చింతించుట వలన తన ఎత్తు మూరెడెక్కువ చేసుకొనగలడు. వస్త్రాల గురించి, భోజనం గురించి, లోకంలో ఉన్న వాటిని గురించి మీరు చింతించవద్దు అని యేసయ్య బోధిస్తూ ఉన్నారు, శిష్యులకు తెలియజేస్తున్నారు. అయితే మీరు చేయవలసింది ఏమిటి అంటే, మొదటిగా దేవుని రాజ్యమును ఆయన నీతిని వెదకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ seek ye first the kingdom of God, seek his righteousness and his will. ఆయన రాజ్యమును ఆయన నీతిని వెదకండి అని యేసు ప్రభువు వారు తెలియజేస్తూ ఉన్నారు. ప్రియమైనటువంటి సంగమా, కాబట్టి ఈరోజు నేను కూడా జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి సత్యం ఏమిటి అంటే, యేసయ్య సెలవిచ్చినటువంటి సత్యం. ఇంకా మత్తయి సువార్తలో 5వ అధ్యాయంలో 9వ వచనంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమంటున్నారంటే, సమాధానమును వెతకండి అని సెలవిస్తూ ఉన్నారు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 9వ వచనం, మాథ్యూ చాప్టర్ 5 వర్స్ 9. యేసయ్య సెలవిస్తున్నటువంటి సత్యం. సమాధానపరచు వారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. రోమీలకు రాసినటువంటి పత్రికలో 14వ అధ్యాయంలో 17వ వచనంలో ఒక సత్యాన్ని తెలియజేస్తున్నారు. ది కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ పీస్, జాయ్ అండ్ రైచియస్నెస్. దేవుని యొక్క రాజ్యము సంతోషము, సమాధానము, పరిశుద్ధాత్మయందలి ఆనందమునై ఉన్నది అని తెలియచేస్తూ ఉన్నాడు. ఎవరు? పరిశుద్ధాత్ముడు తెలియచేస్తూ ఉన్నాడు. ఏమిటువంటి సంగతి, ఈ లోకములో అపోస్తలుడైనటువంటి పౌలు గారిని ఒక బలమైన సాధనముగా పరిశుద్ధాత్ముడు వాడుకున్నారు. మంచి టీచర్గా అనేక విషయాలను తెలియచేస్తున్నాడు. చట్టము, మోషే ధర్మశాస్త్రము కన్నా విలువైనది కృప అని యేసయ్య సెలవిచ్చిన సత్యాలను అపోస్తలుడైన పౌలు గారు సంఘాలకి తన యొక్క పత్రికల ద్వారా తెలియచేస్తూ ఉన్నాడు. అనేక సత్యాలు. ఈ లోకములో చట్టము ఏం తెలియచేస్తుంది అంటే, పాపం అంటే ఏమిటో తెలియచేస్తుంది. సిన్ బైండ్స్, కిల్స్, డిస్ట్రాయ్స్. చట్టం డిమాండ్ చేస్తుంది. మోషే ధర్మశాస్త్రము ఇది నువ్వు ఖచ్చితంగా చెయ్యాలి అని తెలియచేస్తుంది. మోషే ధర్మశాస్త్రం అది చట్టం, అది చేస్తేనే దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదాలు పొందుకుంటావు అని మోషే ధర్మశాస్త్రం తెలియచేస్తుంది. కానీ కృప ఏం చేస్తుంది అంటే, వాటిని కాదు, ప్రేమను పొందుకుంటే, కృపను పొందుకుంటే నీవు ఆశీర్వదించబడతావని కృప తెలియచేస్తుంది. కృప సత్యవంతుల్లోకి నడిపిస్తుంది, జీవములోకి నడిపిస్తుంది, రక్షణలోకి నడిపిస్తుంది, నిత్య రాజ్యములోకి కృప నడిపిస్తుంది. ప్రియమైనటువంటి సంఘమా, అయితే కృపకు ప్రాధాన్యత మనం ఇవ్వాలి. కృపగల యేసయ్యకు మనము ప్రాధాన్యత ఇవ్వాలి అని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. ఈ లోకములో నేను నివసించినంత కాలము మనం గుర్తు పెట్టుకోవలసిన సత్యం ఏమిటంటే, దేనిని గురించి మనము ఆలోచన చేయకూడదు, దిగులు పడకూడదు. అన్నీ కూడా మన కొరకు దాచబడి ఉన్నవి, సిద్ధపరచబడి ఉన్నాయి. అన్నీ కూడా ఆయనలోనే దాచబడి ఉన్నాయి. ఆ సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేసుకుందాం. ప్రేమటువంటి సంఘమా, కీర్తనలు 103వ కీర్తనలో 13వ వచనంలో మనం చూస్తాం. కీర్తన 103:13, తండ్రి తన కుమారుల ఎడల జాలి పడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలి పడును. ఆయన జాలిని, కనికరాన్ని చూపిస్తూ ఉంటారు. ప్రియమైనటువంటి సంఘమా, ఎవరి ఎడల అంటే తన ప్రజల ఎడల. కీర్తన 145వ కీర్తనలో 13వ వచనంలో ఒక సత్యాన్ని చూస్తాం. Psalms 145 verse 13, నీ రాజ్యము శాశ్వత రాజ్యము, నీ రాజ్య పరిపాలన తరతరములు నిలుచును. ప్రియమైనటువంటి సంఘం, ఆయన రాజ్యము శాశ్వతమైనటువంటి రాజ్యము, అది తరతరములు ఉంటుంది. 103వ కీర్తనలోనే 19వ వచనంలో కూడా అదే సత్యాన్ని పరిశుద్ధాత్ముడు తెలియజేస్తున్నాడు. యెహోవా ఆకాశమందు తన సింహాసనము స్థిరపరిచి ఉన్నాడు, ఆయన అన్నిటి మీద రాజ్యపాలన చేయుచున్నాడు. అన్నిటిపైన ఆయన
రాజ్యము చేయించున్నాడు. ఆయన సర్వాధికారి. ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు సర్వము పైన అధికారము కలిగినటువంటి దేవుడు ప్రభు అయినటువంటి యేసు. ఆయన తిరిగి రాబోవచ్చు ఉన్నారు. ఆయన రాబోయే ముందుగా నీవు నేను ఆయన ప్రేమను కలిగి ఆయనను ప్రేమిస్తూ తండ్రి ప్రేమకు సాక్షిగా జీవించాలి అని పరిశుద్ధాత్ముడు తెలియజేస్తున్నాడు. యేసయ్య మరణమును పునరుత్థానమును ప్రకటించవలసిన వారమై ఉన్నాము అని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నాడు. యేసయ్య కృపాక్షేములు ఎల్లప్పుడూ మనకందరికీ సదా తోడైండును గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరూ లేచి నిలబడి మన జీవితాలను సమర్పించుకుందాం. తండ్రి, నీ ప్రేమకాయ వందనాలు. ఇంతవరకు నీ యొక్క సత్యాన్ని, వాక్యములో ఉన్న సత్యాన్ని, జీవమును వినటానికి నీవే సహాయము దయచేసి ఉన్నావు. నీకు వందనాలు. ఇంతవరకు నువ్వు చెప్పమన్నటువంటి సత్యాన్ని తెలియచేయటానికి, నీ వాగ్దానాన్ని తెలియచేయటానికి సహాయం దయచేసినందుకు నీకు వందనాలు. ఇప్పుడు మేమంతా కూడా ఒక నిర్ణయం తీసుకోబోచుండగా నీవే మాతో మాట్లాడినందుకు కృతజ్ఞతలు తెలియచేస్తూ ఒక ఒప్పందాన్ని, ఒక తీర్మానాన్ని చేసుకుంటున్నాం. యేసు ప్రభువా కొరకు జీవిస్తాను, యేసయ్య ప్రేమను ప్రకటిస్తాను, యేసయ్య మరణమును పునరుత్థానమును ప్రకటిస్తాను అని ఒక తీర్మానం చేసుకుంటున్నాం. పరిశుద్ధాత్ముడా, నీవే సహాయము దయచేస్తున్నందుకు నీకు వందనాలు. ప్రతి అనుమానాన్ని, ప్రతి చీకటి అధికారాన్ని, రోగపు అధికారాన్ని, సాతాను ప్రణాళికను యేసు ప్రభు శక్తిగల నామంలో పారదవుతూ బయటమందిస్తున్నాం. యేసయ్య శక్తిగల నామములో విడుదల మాకు అనుగ్రహిస్తున్నందుకు నీకు వందనాలు. సిలువలో యేసయ్య మా పాపాన్ని, మా రోగాన్ని, మా శిక్షను, మా శాపాన్ని కొట్టివేసినందుకు నీకు వందనాలు. యేసు ప్రభువా, నీవు నిరంతరము జీవిస్తున్నావు కాబట్టి మేము కూడా జీవించేటువంటి ధన్యతను, కృపను, అభిషేకాన్ని అనుగ్రహిస్తున్నందుకు నీకు వందనాలు. ప్రతి విశ్వాసి జీవితంలో అపోస్తలుల అభిషేకాన్ని, ప్రవక్తల అభిషేకాన్ని, సువార్తికుల అభిషేకాన్ని, కాపురుల అభిషేకాన్ని, ఉపదేశకుల అభిషేకాన్ని ఇచ్చి నీ పిలుపును, నీ వరాన్ని, నీ అభిషేకాన్ని స్థిరపరుస్తున్నందుకు, బలమైన సాధనాలుగా నిలబెట్టుచున్నందుకు నీకు వందనాలు. విధేయతను చూపించటానికి, అన్ని వేళలా విధేయతను చూపించటానికి, లోకములో ఉన్న వాటి గురించి మేము దిగులు పడకుండా మా జీవితంలో మా శిక్షను కొట్టివేసి నరకము నుండి మమ్మలను తప్పించిన సృష్టికర్త అయిన యేసయ్య మాకు సహాయము చేస్తారు అనే ధైర్యముతో ఈ లోకములో యేసయ్యకు సాక్షిగా జీవించడానికి పంపుచున్నందుకు నీకు వందనాలు. యేసు రక్తములో మా జీవితాలను ముద్రిస్తున్నాము. యేసు ప్రభుని ఒప్పుకొనుచున్నాము. పరిశుద్ధాత్ముడా, నీ సహాయమునకై కృతజ్ఞతలు తెలియచేస్తూ యేసు ప్రభు శక్తిగల నామములో ఈ సమర్పణ ప్రార్థన చేసి ఆశీర్వాదమును, అభిషేకమును, జీవమును, స్వస్థతను యేసు ప్రభు నామములో పొందుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయినటువంటి యెహోవా